క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ కేటగిరీని, ఈ క్లాసిఫికేషన్ సపోర్ట్ చేస్తూ ఏమన్నాడు అంటే, ఎవడు చేసుకున్న కర్మానుసారం, ఎవడు చేసుకున్నటువంటి కర్మానుసారం ఏ క్యాస్ట్లో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ అవుతుంది. అంటే అతను మంచి పనులు చేసుంటే, అంతకుముందు మంచి పనులు చేసుకొని ఉంటే, ఈ జన్మలో అతను బ్రాహ్మణ క్షత్రియుల్లాగా పుట్టడం జరుగుతుంది. లేకపోతే అతడు చేసినటువంటి కర్మలు అనేటువంటివి, లేకపోతే ఈవిల్ థాట్స్ అనేటువంటి ఉంటే, ఈవిల్ యాక్టివిటీస్ అనేటువంటివి చేసి ఉంటే, చెడ్డ పనులు చేసి ఉంటే వాళ్ళు లోయర్ క్లాస్ లాగా జన్మిస్తారు. అంటే కులాలు ఉన్నాయి, వర్ణ అనేటువంటిది ఉంది. ఈ కుల వ్యవస్థ అనేటువంటి దాన్ని సపోర్టు చేస్తూ ఏమన్నాడు అంటే, ఈ 4 వర్ణాలు అనేటువంటివి ఉన్నాయి. మనం చేసినటువంటి కర్మానుసారం నెక్స్ట్ బర్త్లో మనం ఏ క్యాస్ట్లో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. ఈ జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలే నెక్స్ట్ జన్మలో మనం ఏ కులంలో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. మరి శూద్ర కులంలో పుట్టినప్పటికీ నువ్వు మంచి పనులు గనక చేస్తే, రైట్ యాక్షన్స్ అనేటువంటివి చేస్తే, నెక్స్ట్ జన్మలో నీవు కింది కులం నుంచి పై కులంలో పుట్టేటువంటి అవకాశం ఉంది. అంటే శూద్రులు అనేటువంటి వాళ్ళు కూడా తమ యొక్క యాక్టివిటీస్ వల్ల సొసైటీలో ఉండేటువంటి హై క్లాస్కు వెళ్ళవచ్చు. అంటే ఇవి ఏం చెప్తున్నాయి అంటే, మనం చేసినటువంటి కర్మల వల్ల, మనం చేసినటువంటి యాక్టివిటీస్ వల్ల మనం ఏ కులంలో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ అవుతుంది, ఏ క్యాస్ట్లో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ అవుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ కులాలు ఉండాలి, ఈ కులాలు ఉన్నాయి. ఈ కులాలు అనేటువంటిది ఎలా నిర్ణయిస్తుంది, ఈ కులంలో మనం ఎందుకు పుట్టాము అంటే దానికి కారణం ఏంటి అంటే, మనం అంతకుముందు జన్మలో చేసినటువంటి యాక్టివిటీస్, మన యొక్క కర్మ, మన యొక్క క్రియ అనేటువంటిది మనం ఏ క్యాస్ట్లో పుట్టాలి అనేటువంటిది డిసైడ్ చేస్తుంది అంటుంది. అంటే క్యాస్ట్ సిస్టమ్ ఏం చేసింది, ఇది సపోర్ట్ చేసింది. దానితో పాటు ఇంకా ఈ సిద్ధాంతం అనేటువంటిది, జైన మతం అనేటువంటిది యజ్ఞాలని యానిమల్ సాక్రిఫైసెస్ని దానితో పాటు రిచువల్స్ని అన్నింటినీ కూడా అపోజ్ చేసింది, ఖండించింది. యజ్ఞాలు, యాగాలు, జంతు బలులు, కర్మకాండలు అనేటువంటి వాటిని అపోజ్ చేసింది జైన మతం అనేటువంటిది. యజ్ఞాలు, యాగాలు, జంతు బలులు, కర్మకాండలు అనేటువంటి వాటిని అపోజ్ చేసింది ఏ మతము అంటే జైన మతము అనేటువంటిది. మరి ఇవన్నీ చేయకపోయినా మోక్షం వస్తుంది. మోక్షం ఎలా వస్తుంది అంటే, మరి ఫైనల్ నాలెడ్జ్ అనేటువంటిది పొందడం వల్ల మోక్షం వస్తుంది. అంటే మోక్షం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, నీకు నెక్స్ట్ బర్త్ లేకుండా ఎప్పుడు ఉంటుంది అంటే, నువ్వు చాలా కఠినమైనటువంటి నియమాలతో, హార్డ్ రూల్స్ అనేటువంటివి ఫాలో అయ్యి, చాలా కఠినమైనటువంటి నియమాలను పాటించి, బాడీ అనేటువంటి దాన్ని, నీ యొక్క శరీరాన్ని బాగా కష్టపెట్టుకొని, అంటే శరీరాన్ని బాగా కష్టపెట్టుకొని తపస్సుతోటి, ధ్యానంతోటి, మెడిటేషన్ తోటి మోక్షాన్ని సాధించవచ్చు. కఠోరమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ, చాలా హార్డ్ రూల్స్ అనేటువంటివి పాటిస్తూ, నీ శరీరాన్ని కష్టపెట్టుకొని, నీ యొక్క బాడీని బాధ పెట్టుకుంటూ, ధ్యాన మార్గం ద్వారా, బై మెడిటేషన్ ద్వారా, ధ్యాన మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చు అంటుంది. ఏ సిద్ధాంతము అంటే జైన సిద్ధాంతము అనేటువంటిది. ఈ జైనులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క బాడీని కష్టపెట్టుకునేటువంటి ఈ ప్రాసెస్ని సల్లేఖన వ్రతము అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? సల్లేఖన వ్రతము. సల్లేఖన వ్రతము లేకపోతే సల్లేఖనం. సల్లేఖన వ్రతము లేకపోతే సల్లేఖనం. సల్లేఖన వ్రతము లేకపోతే సల్లేఖనం అంటే ఏంటి అంటే,
బాడీకి అవసరమైనటువంటి ఫుడ్, బాడీకి అవసరమైనటువంటి వాటర్ ఇవ్వకుండా అన్న పానీయాలు అనేటువంటివి వదిలేసి ఉపవాసం ద్వారా తమ బాడీని కష్టపెట్టుకుంటూ అలా ఉపవాసంతో ఎన్ని రోజులైనా కూడా లైఫ్ని లీడ్ చేసి ఒకరోజు ఏదో ఒకరోజు చనిపోయేటువంటి సిచ్యువేషన్ని ఏమని పిలుస్తారు అంటే సల్లేఖన వ్రతము. సల్లేఖన వ్రతము అంటే స్టార్వేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. స్టార్వేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే నో ఫుడ్ నో వాటర్, అంటే అన్న పానీయాలు అనేటువంటివి వదిలేసి తమ యొక్క శరీరాన్ని కష్టపెట్టుకొని తమ యొక్క బాడీని కష్టపెట్టుకొని ప్రాణాలు విడిచేటువంటి సిచ్యువేషన్ని, చనిపోయేటువంటి సిచ్యువేషన్ని సల్లేఖన వ్రతము అని పిలవడం జరుగుతుంది. మరి సల్లేఖన వ్రతం ఏ మతానికి సంబంధించింది? జైనిజానికి. ఇంతకుముందు ఇంకొక ప్రాసెస్ చెప్పా, కాయోత్సర్గము, అది కూడా ఏ మతానికి సంబంధించింది? జైన మతానికి. అంటే కాయోత్సర్గము అంటే నిగ్రంథ మతము, నిగ్రంథ మతం అన్నా జైన మతం అన్నా రెండు ఒకటే. నిగ్రంథ మతాన్నే కొంచెం మాడిఫై చేశాడు ఎవరు? వర్ధమాన. నిగ్రంథ మతానికే కొత్తగా ఒక సిద్ధాంతాన్ని యాడ్ చేశాడు, జస్ట్ ఆ సిద్ధాంతమే బ్రహ్మచర్యము. మరి ఈ సల్లేఖన వ్రతము అనేటువంటిది చేస్తూ తమ యొక్క బాడీ నుంచి, తమ యొక్క బాడీ అనేటువంటి దాన్ని కష్టపడుతూ చనిపోవడాన్నే ఏమని పిలుస్తారు అంటే సల్లేఖనము అని పిలుస్తారు. సల్లేఖనం ఏ మతానికి సంబంధించింది? జైన మతానికి సంబంధించింది. అంటే యజ్ఞయాగాలు చేయకపోయినా, జంతు బలులు చేయకపోయినా మోక్షం సాధించవచ్చు. ఎలా సాధించవచ్చు అంటే కఠినమైన నియమాల ద్వారా, బాడీని కష్టపెట్టుకొని ధ్యాన మార్గం ద్వారా, తపస్సు ద్వారా మోక్షం సాధించవచ్చు అంటుంది. ఏ మతము అంటే జైన మతము అనేటువంటిది. ఇంకా జైన మతానికి సంబంధించినటువంటి అండి జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసింది. కర్మ సిద్ధాంతం అనేటువంటి దాన్ని, కర్మ థియరీ అనేటువంటి దాన్ని, లేకపోతే బర్త్ రీబర్త్ అనేటువంటి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసింది. జన్మ పునర్జన్మలు అనేటువంటివి ఉంటాయి అని వాటిని కూడా యాక్సెప్ట్ చేసింది ఎవరు అంటే జైనిజం. ఈ జైన మతానికి సంబంధించినటువంటి రూల్స్ అనేటువంటివి చాలా హార్డ్గా ఉంటాయి. హార్డ్ రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే జైన మతానికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా చాలా కఠినమైనటువంటి రూల్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఈ రూల్స్ని, జైన మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా కఠినమైనటువంటి నియమాలను పాటించాలి. ఎలా పాటించాలి అంటే నడిచేటప్పుడు చెప్పులు లేకుండా, వితౌట్ చెప్పల్స్ తోటి నడవాలి. చెప్పులు లేకుండా నడిచేటువంటి మార్గాన్ని ముందుగా శుభ్రం చేసుకొని నడవాలి. ఎందుకని అంటే ఒకవేళ చెప్పులే వేసుకుంటే ఆ చెప్పుల కింద ల్యాక్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి చనిపోతాయి. అంటే అహింసకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది, నాన్ వైలెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా సమానమే. అన్ని జీవులు సమానమే. ప్రతి ప్రాణము అనేటువంటిది ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అందుకని ఒక చిన్న మైక్రో ఆర్గానిజం యొక్క ప్రాణానికి కూడా నష్టం కలిగించకూడదు అని చెప్పేసి నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ఆర్గానిజమ్స్ ఉన్నాయా లేవా అని చూసుకుని నడవాలి. చెప్పులు లేకుండా నడవాలి. దానితో పాటు ఈ జైనిజాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు లైట్ అనేటువంటి దాన్ని ఉపయోగించరు, దీపం అనేటువంటి దాన్ని కూడా ఉపయోగించరు. లైట్ అనేటువంటిది, దీపం అనేటువంటిది యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ లైట్ను కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని క్రియేచర్స్ అనేటువంటివి అట్రాక్ట్ అయ్యి దాని చుట్టూ తిరిగి చనిపోవడం జరుగుతుంది. అందుకని లైట్ను ఉపయోగించరు, దీపాన్ని ఉపయోగించరు. ఎప్పుడో చాలా తక్కువగా వాళ్ళు తినే సమయంలో, నైట్ పూట తినే సమయంలో కొద్దిసేపు లైట్ని వెలిగించుకొని మళ్ళీ దాన్ని ఆపేసి పడుకోవడం జరుగుతుంది. దానితో పాటు
వీళ్ళ యొక్క బ్రీతింగ్ కూడా, అంటే వీళ్ళ యొక్క బ్రీతింగ్ అనేటువంటిది శ్వాస కూడా ఎలా తీసుకుంటారు అంటే ఒక మాస్క్ అనేటువంటిది వైట్ మాస్క్ లేకపోతే వైట్ క్లాత్ తోటి మొత్తం వియర్ చేసుకోవడం జరుగుతుంది, కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముక్కుని ఒక వైట్ క్లాత్ తోటి కవర్ చేసుకొని ఈ శ్వాస తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా శ్వాస తీసుకుంటే ఆ కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళిపోయి చనిపోతాయి. కాబట్టి ఒక క్లాత్ ద్వారా దానిని ఆపేసి, అంటే ఒక క్లాత్ ద్వారా కవర్ చేసుకుంటారు, నోస్ను కవర్ చేసుకుని అలా శ్వాస తీసుకోవాలి అని చెప్తుంది. ఏ మతానికి సంబంధించినవి ఇవన్నీ? జైన మతానికి చాలా హార్డ్ రూల్స్ అనేటువంటివి ఫిక్స్ చేసింది. అంటే శ్వాస తీసుకోవడం అనేటువంటిది డైరెక్ట్గా కాకుండా ఒక క్లాత్ తోటి కవర్ చేసి శ్వాస తీసుకోవాలి అని చెప్పింది. దానితో పాటు ఈ చెప్పలు లేకుండా నడవాలి అని, లైట్ అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు, లైట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకూడదు అని చెప్పింది. దానితో పాటు జైన మతం అనేటువంటిది రెండింటిని వ్యతిరేకించింది. జైనిజం అపోజెస్ వార్ అండ్ అగ్రికల్చర్. దేనిని అపోజ్ చేసింది అంటే యుద్ధాన్ని, వ్యవసాయాన్ని అపోజ్ చేసింది. అంటే వార్స్ని, దానితో పాటు అగ్రికల్చర్ వ్యవసాయము అనేటువంటి దాన్ని అపోజ్ చేసింది. యుద్ధాన్ని, వ్యవసాయము అనేటువంటి దాన్ని అపోజ్ చేసింది ఎవరు అంటే ఈ జైనిజం అనేటువంటిది. ఈ యుద్ధాలు జరిగితే విపరీతమైనటువంటి ప్రాణ నష్టం, చాలా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుంది. అదే వ్యవసాయం చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఆ భూమిని దున్నడం వల్ల భూమి లోపల ఉండేటువంటి చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోతూ ఉంటాయి, చాలా రకాలైనటువంటి జీవులన్నీ చనిపోతూ ఉంటాయి. అందుకని వ్యవసాయం చేయకూడదు, దానితో పాటు యుద్ధాలు చేయకూడదు అని చెప్పింది ఎవరు అంటే జైనిజం అనేటువంటిది. మరి యుద్ధాలు చేయకూడదు అంటే క్షత్రియులు అనేటువంటి వాళ్ళు దీన్ని ఫాలో అవుతారా? ఫాలో అవ్వరు. వ్యవసాయం చేయకూడదు అంటే వ్యవసాయం చేసేటువంటి చివరి వర్గాలైనటువంటి శూద్రులతో పాటు దానిపైన ఉండేటువంటి వాళ్ళు వైశ్యులు అనేటువంటి వాళ్ళు, వైశ్యులకు 2 ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఒకటి వ్యాపారం చేస్తున్నారు, రెండోది వ్యవసాయం చేస్తున్నారు. వ్యాపారం చేసే వాళ్ళకు ప్రాబ్లం లేదు, కానీ ఎవరు అపోజ్ చేస్తారు? వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు దీనికి దూరం అయిపోవడం జరిగింది. అంటే ఈ క్షత్రియులు అనేటువంటి వాళ్ళు పెద్దగా ఎంకరేజ్ చేయట్లేదు, వ్యవసాయం చేసేటువంటి వర్గాలు పెద్దగా ఎంకరేజ్ చేయట్లేదు. కేవలం జైనిజం అనేటువంటిది వ్యాపారస్తులకు మాత్రమే పరిమితమైపోయింది. ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు మాత్రమే జైనిజం అనేటువంటి దాన్ని, ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు మాత్రమే, వ్యాపారస్తులు మాత్రమే జైనిజం అనేటువంటి దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. వ్యాపారస్తులకు మాత్రమే పరిమితమైపోయింది. పెద్దగా సమాజం అనేటువంటిది యాక్సెప్ట్ చేయలేదు, ఎక్కువ మంది ఫాలో అవ్వలేదు. వ్యవసాయం చేసే వాళ్ళు పెద్దగా ఫాలో అవ్వలేదు, క్షత్రియులు పెద్దగా ఫాలో అవ్వలేదు. బ్రాహ్మణ డామినెన్స్ని అపోజ్ చేసింది కాబట్టి బ్రాహ్మణ్స్ ఎలాగూ ఫాలో అవ్వలేదు. అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైపోయింది, వ్యాపారస్తులకు మాత్రమే పరిమితమైపోయింది. ఇన్ని కఠినమైనటువంటి నియమాలను సాధారణ ప్రజలు ఆచరించలేరు కాబట్టి సాధారణ ప్రజానికానికి దూరం అయిపోయింది ఏ మతం? జైనం. అందుకే చూడండి, కంపారిటివ్ విత్ బుద్ధిజం, అంటే కంపేర్ చేసుకుంటే బుద్ధిజం తోటి తక్కువ మంది ఫాలో అయ్యారు ఏ మతాన్ని అంటే జైన మతాన్ని. బికాజ్ ఆఫ్ హార్డ్ రూల్స్ ఫ్రేమ్డ్ ఇన్ జైనిజం. జైన మతంలో ఉండేటువంటి చాలా కఠినమైనటువంటి నియమాలు అనేటువంటివి. ఇది జైన మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అనేటువంటివి. దేవుడు అనేటువంటి వ్యక్తి గురించి ఏమని చెప్పింది వర్ధమాన మహావీరుడు? దేవుడి గురించి ఏమని చెప్పాడు? దేవుడు అనేటువంటి వ్యక్తి సృష్టికర్త కాదు, దేవుడు ఉన్నాడు, కాకపోతే ఆయన ఏమీ సృష్టికర్త కాదు, క్రియేటర్ కాదు. ఎవడు దేవుడైతే, ఎవరైతే మోక్ష జ్ఞానం పొందారో ప్రతి వ్యక్తి కూడా దేవుడే. దేవుడు ఒకరు కాదు, అప్పుడు చాలా మంది దేవతలు ఉన్నారు. ఎంతమంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది అయినా రావచ్చు. ఎవరైతే మోక్ష జ్ఞానం పొందారో వాళ్ళందరినీ కూడా దేవుళ్ళలాగానే చెప్పడం జరిగింది. కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసింది. జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసింది. క్యాస్ట్ సిస్టమ్ని
పర్మిట్ చేసింది, క్యాస్ట్ సిస్టాన్ని కూడా అలో చేసింది. దానితో పాటు ఈ జైనిజం అనేటువంటిది సల్లేఖన వ్రతం అనేటువంటి దాన్ని, అంటే సల్లేఖనం అనేటువంటిది జైనిజానికి సంబంధించింది. సల్లేఖనం అంటే ఫుడ్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా అలా కొన్ని రోజులు బాడీ మొత్తాన్ని కూడా కష్టపెడుతూ చనిపోయేటువంటి కల్చర్ని సల్లేఖనం అని పిలవడం జరుగుతుంది. ఈ మతము అనేటువంటిది యుద్ధము, వ్యవసాయము రెండింటినీ కూడా అపోజ్ చేసింది. ఈ మతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కొన్ని కఠినమైనటువంటి రూల్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయడంతో సాధారణ ప్రజలు అనేటువంటి వాళ్ళు, కామన్ పీపుల్ అనేటువంటి వాళ్ళు ఈ జైన మతానికి దూరంగా ఉండిపోయారు. సాధారణ ప్రజల, రాజుల యొక్క అభిమానం అనేటువంటిది పెద్దగా పొందలేకపోయింది జైనిజం అనేటువంటిది. అందుకే బుద్ధిజంతో కంపేర్ చేసుకుంటే జైనిజం అనేటువంటి దానికి పెద్దగా ఆదరణ అనేటువంటిది దక్కలేదు. సరే, ఏంటండి బ్రేకా? జైన మతానికి సంబంధించినటువంటి టెనెట్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, సిద్ధాంతాలేంటి, మహావీరుడి యొక్క ప్రీచెస్ ఏంటి అనేటువంటివి చెప్పుకున్నాం. కొంచెం బ్రేక్ తీసుకోండి. రిమైనింగ్ జైన మతానికి సంబంధించినటువంటి సెక్స్ అంటే బ్రాంచెస్ ఏమున్నాయి, జైన మతం ఎలా విడిపోయింది, జైన మత సమావేశాలు, జైన మతం ఎలా డిక్లైన్ అయిపోయింది, ఎలా అంతమైపోయింది అనేటువంటిది బ్రేక్ తర్వాత చెప్పుకుందాం.